మేధా స్కూల్ డ్రగ్స్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు గురువారెడ్డి నుంచి 2 లక్షల రూపాయలకు డ్రగ్స్ తయారీ ఫార్ములాను జయప్రకాష్ కొన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇందుకోసం పిల్లల స్కూల్ ఫీజులే పెట్టుబడిగా పెట్టినట్టుగా సమాచారం. ఇక ఆ ఫార్ములా అమ్మిన గురువారెడ్డి ప్రస్తుతం పరారీలో ఉన్నట్టుగా చెబుతున్నారు. మేధా స్కూల్ డ్రగ్స్ కేసుకు సంబంధించిన కీ అప్డేట్స్ ను మా ప్రతినిధి సాగర్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సాగర్, చెప్పండి, ఇటు ఫార్ములాను ఎవరైతే స్టూడెంట్స్ ఫీజెస్ పెట్టారో ఆ ఫీజును ఇచ్చి తీసుకున్నట్టుగా తెలుస్తుంది, ఫార్ములాను కొన్నట్టుగా తెలుస్తోంది. అసలు అప్డేట్స్ ఏంటి, అక్కడ సిచ్యువేషన్ ఏంటి? మెగా స్కూల్లో సంబంధించినటువంటి డ్రగ్స్ కేసులో కొన్ని కీలక విషయాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. జయప్రకాష్ గౌడ్ అంటే బీటెక్ డిస్కంటిన్యూ అయిన జయప్రకాష్ గౌడ్ 2 సంవత్సరాల క్రితం ఈ మెగా స్కూల్ని కూడా లీజ్గా తీసుకున్నాడు. సో 2 సంవత్సరాల్లో మొత్తం వందలాది మంది స్టూడెంట్స్, 100కు పైగా స్టూడెంట్స్ ఉన్న నేపథ్యంలో పిల్లల ఫీజుతోనే ఈ డ్రగ్స్కి సంబంధించినటువంటి ఆల్ఫోజోలం తయారీకి సంబంధించినటువంటి ఫార్ములాను గురువారెడ్డి అనే వ్యక్తి దగ్గర కొనుగోలు చేశాడు. అయితే దీనికి సంబంధించిన నేపథ్యం ఒకసారి మనం పరిశీలిస్తే జయప్రకాష్ గౌడ్ వారి కుటుంబం కూడా ఈ కల్లు గీతకు సంబంధించినటువంటి కార్మికులు అన్నట్టుగా కూడా తెలుస్తుంది. గత సంవత్సరం దసరా సందర్భంగా వాళ్ళకి కల్లు కంపౌండ్కి సంబంధించినటువంటి మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్కి చెందినటువంటి జయప్రకాష్ గౌడ్ కుటుంబీలకు, బంధువులకు ఈ కల్లు కంపౌండ్ నిర్వహణ లైసెన్స్ అనేది వచ్చింది. సో పెద్ద ఎత్తున ఆల్ఫోజోలం అనేది కల్లులో మత్తు వచ్చేందుకు కూడా వినియోగిస్తున్న నేపథ్యంలో దాన్ని కొనుగోలు చేసేందుకు లక్షలాది రూపాయలు ఖర్చు అవుతుంది. సో దాన్ని నేరుగా తయారు చేయాలని చెప్పి జయప్రకాష్ గౌడ్ భావించాడు. దాని ద్వారా ఈజీ మనీ లక్షల రూపాయలు సంపాదించాలని కూడా అనుకున్నాడు. అందులో భాగంగానే శేఖర్ అనే తన మిత్రుడి ద్వారా గురువారెడ్డి పరిచయం అయ్యాడు. గురువారెడ్డి వద్ద ఈ ఫార్ములాను తన దగ్గర డబ్బు లేకపోయినా కూడా పిల్లల ఫీజులన్నింటినీ కలెక్ట్ చేసి ఆ ఫీజుల ద్వారానే ఈ ఫార్ములాను కొనుగోలు చేశాడు. 2 లక్షల రూపాయలకు ఈ ఫార్ములా కొనుగోలు చేసినట్లుగా కూడా తెలుస్తుంది. అందుకే ఇటు అంటే ఇతను మహబూబ్నగర్ జిల్లాకి పెద్ద ఎత్తున ఈ విధంగా ఆల్ఫోజోలాన్ని తరలిస్తున్నట్లుగా కూడా ఈగల్ టీం పోలీసుల దర్యాప్తులో తేలింది. మహబూబ్నగర్ జిల్లాకి భూత్పూర్కి ఎక్కువగా ఆల్ఫోజోలం తరలిస్తున్న నేపథ్యంలోనే ఇతనిపైన నిఘా పెట్టారు. సో ఎక్కడి నుంచి కొనుగోలు చేస్తున్నాడని చెప్పి మొదట ఇటు ఈగల్ టీం అధికారులు భావించారు. కానీ స్కూల్లో దాడులు చేసిన నేపథ్యంలో వాళ్ళు కూడా విస్తుపోయే విషయాలు. ఎందుకంటే 8 రియాక్టర్లను, 8 డ్రైయర్లను పెద్ద ఎత్తున చిన్నపాటి ఫ్యాక్టరీ ద్వారానే ఈ డ్రగ్స్ ఆల్ఫోజోలం తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసిన విధానాన్ని చూసి ఇటు ఈగల్ టీం అధికారులు, టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆశ్చర్యానికి గురైన పరిస్థితి. సో గత సంవత్సర కాలంగా కూడా ఆల్ఫోజోలం పెద్ద ఎత్తున తయారు చేసినటువంటి కేజీలలో తయారు చేసినటువంటి ఈ జయప్రకాష్ గౌడ్ పెద్ద ఎత్తున డబ్బును కూడా సంపాదించినట్లుగా కూడా ఈగల్ టీం అధికారులు గుర్తించారు. మహబూబ్నగర్ జిల్లాతో పాటుగా సంగారెడ్డి జిల్లాకు, హైదరాబాద్లోని పలు కల్లు కంపౌండ్లో కూడా పెద్ద ఎత్తున ఆల్ఫోజోలాన్ని లక్షలాది రూపాయలకు విక్రయించి పెద్ద ఎత్తున సొమ్ము చేసుకున్నట్లుగా కూడా అధికారులు గుర్తించిన పరిస్థితి. అయితే ఇక్కడ కీలకంగా ఇంకా జయప్రకాష్ గౌడ్ తెర వెనుక ఇంకెవరెవరు ఉన్నారు, ఇంకా ఎక్కడెక్కడికి ఈయన సరఫరా చేసేవాడు అనేది కూడా ఆయన ఫోన్ కాల్ డేటా ఆధారంగా కూడా ఇంకా విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం గురువారెడ్డి పరారీలో ఉన్నాడు. ఇక్కడ గురువారెడ్డిని అదుపులోకి తీసుకొని విచారిస్తే మరికొన్ని కీలక అంశాలు బయటపడే అవకాశం ఉంది. ఎందుకంటే ఆల్ఫోజోలం అనేది ప్రమాదకరమైనటువంటి మత్తు పదార్థాన్ని, ఈ ఫార్ములాని ఇంకా ఎంతమందికి అమ్మాడు, ఇంకా ఎక్కడెక్కడ ఈ తయారీ కేంద్రాలు ఉన్నాయనేది కూడా కొంత కీలక సమాచారం అనేది గురువారెడ్డి దగ్గర ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం గురువారెడ్డి పరారీలో ఉన్న నేపథ్యంలో ఇక్కడ గౌడ్ని విచారిస్తున్నటువంటి ఈగల్ టీం పోలీసులు జయప్రకాష్ గౌడ్ ద్వారా గురువారెడ్డితో పాటుగా ఇంకా ఎవరెవరికి ఈ ఫార్ములాకు సంబంధించిన అంశాలు తెలిసే అవకాశం ఉంది. ఆల్ఫోజోలం తయారీ కేంద్రాలు హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఉన్నట్లుగా కూడా ఈగల్ టీం కొంత సమాచారం సేకరించిన నేపథ్యంలో గురువారెడ్డిని అదుపులోకి తీసుకుని విచారించాలని భావిస్తుంది. ప్రస్తుతం గురువారెడ్డి పరారీలో ఉన్న నేపథ్యంలో 2 బృందాల ద్వారా కూడా గురువారెడ్డి కోసం గాలిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. త్వరలో గురువారెడ్డిని అదుపులోకి తీసుకుంటారు. అదుపులోకి తీసుకొని విచారిస్తే ఈ ఆల్ఫోజోలం తయారీ కేంద్రాల ముఠా ఎక్కడెక్కడ ఉన్నాయి, పెద్ద ఎత్తున కల్లు కంపౌండ్లకు పెద్ద ఎత్తున కేజీల ద్వారా తెలంగాణలోని అన్ని జిల్లాలకు సరఫరా చేస్తున్నటువంటి ముఠా పైన కూడా ఈగల్ టీం పోలీసులు దృష్టి పెట్టారు. త్వరలో గురువారెడ్డిని విచారిస్తే మాత్రం మరికొన్ని సంచలన విషయాలు ఈ కేసులో బయటపడే అవకాశం కూడా కనిపిస్తుంది. సర్తాజ్. థ్యాంక్ యూ సాగర్.